బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో కమిషన్ ఎదుట హాజరు కావాలని తెలిపింది. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించిన బ్యారేజ్లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అందుకే వారిద్దరికీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ జూన్ 5న, హరీష్ రావు జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న విచారణకు రావాలని తెలిపింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగటంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్ ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ప్యాన్ అకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇలా అందరినీ విచారించింది. ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్లుగా ప్రభుత్వం 7 సార్లు కమిషన్ గడువు పొడిగించింది. ఈ నెలాఖరుకు కమిషన్ గడువు పూర్తి కావాలి. ఈ నెల 21న లేదా 22న జస్టిస్ పీసీ ఘోష్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందనే ప్రచారం జరిగింది. అయితే విచారణలో సీనియర్ ఇంజనీర్లు, అధికారుల్లో ఎక్కువ మంది గత సీఎం సమక్షంలో నిర్ణయాలు జరిగాయని, ఆయన ఆదేశాల మేరకే పలు నిర్ణయాలు అమలు చేశామని చెప్పిన నేపథ్యంలో వీటిపై కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం.